వైసీపీ ప్రభుత్వ హయాంలో తన దగ్గర 2,20,00,000 బెదిరించి వసూలు చేశారంటే ఒక క్రషర్స్ యజమాని ఇచ్చినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పుడు విడుదల రజని అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది. ఇంతకుముందు ఇట్లా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి అమ్మాయి డబ్బులు రిటర్న్ ఇచ్చేసింది. మరి ఇక్కడ ఆ కోణంలో నుంచి చేస్తున్నారా ఇది అనేది తేలాలి. వైకా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడుదల రజని ఆ మరిది విడుదల గోపి అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా తనను భయపెట్టి బలవంతంగా 2.20 కోట్లు వసూలు చేశారు. హోంమంత్రి అంతకు శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్స్ వ్యాపారి నల్లపనేని చలపతి ఫిర్యాదు చేశారు. చలపతి తరపున ఫిర్యాదు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు గురువారం సచివాలయంలో మంత్రికి అందించారు. 2020 సెప్టెంబర్ 4న ఎమ్మెల్యే విడుదల రజని పిఏ రామకృష్ణ క్రషర్ వద్దకు వచ్చి ఎమ్మెల్యే కలవమన్నారని చెప్పారు. భాగస్వామి నంబూరు శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యేని కలవగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలి కదా, పిఏ రామకృష్ణ కలిసి ఆయన చెప్పినట్టు చేయండి అని హెచ్చరించారు. పిఏని కలిస్తే 5 కోట్లు ఇవ్వాలని చెప్పారు. తర్వాత వారం రోజులకు విజిలెన్స్ ఎస్పీ జాషువా తన సిబ్బందితో వచ్చి క్రషర్ నిర్వహణలో అవకతవకలున్నందున 50 కోట్లు జరిమానా కట్టాలని బెదిరించి వెళ్ళిపోయారు. నెల తర్వాత మళ్ళీ విజిలెన్స్ ఎస్పీ జాషువా ఫోన్ చేసి ఎమ్మెల్యే విడుదల రజనితో మాట్లాడుకోండి, లేదంటే 50 కోట్లు జరిమానా రాసి క్రషర్ సీజ్ చేస్తామని బెదిరించారు. 2021 మార్చిలో మళ్ళీ ఎస్పీ జాషువా పిలిపించి ఎమ్మెల్యే రజనీ మరిది గోపితో త్వరగా సెటిల్ చేసుకోవాలని చెప్పారు. గోపిని కలిస్తే ఎస్పీ జాషువాకు 10 లక్షలు, తనకు 10 లక్షలు, ఎమ్మెల్యేకి 2 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతో దీనికి అంగీకరించారు. 2021 మార్చి 4న చిలకలూరుపేట టౌన్లో పురుషోత్తం పట్టణంలో ఇంటి దగ్గర డబ్బులు అందించే ఎవరికైనా చెప్తే క్రిమినల్ కేసు పెట్టడమే కాకుండా వ్యాపారం ముంచేస్తామని, ప్రాణహాని కలిగిస్తామని భయభ్రాంతులకు గురి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అధికారాన్ని ఉపయోగించుకుని 2.2 కోట్లు వసూలు చేసిన మాజీ మంత్రి విడుదల రజని, విడుదల గోపి, పిఏ రామకృష్ణ, విజిలెన్స్ ఎస్పీ జాషువా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు అక్రమంగా మా వద్ద వసూలు చేసిన 2.2 కోట్లు ఇప్పించి కుటుంబ సభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలని వింతపత్రంలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో అనిత హామీ ఇచ్చారు. కాబట్టి ఈ డబ్బులు రెట్టింపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా ఏంటనేది చూడాలి.